హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీవ్ ఇండియా. సో, ఈ వీడియోలో నేను వాహికి ఐలాండ్ టూర్ చూపిబోతున్నాను. మేము ఫస్ట్ టైమ్ విజిట్ చేసాం. సో, మేము ఎలా ఎక్స్‌ప్లోర్ చేసాం, ఎలా ట్రావెల్ చేసాం, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని అన్నీ చూపిబోతున్నాను. సో, తప్పకుండా వీడియో లాస్ట్ వరకి చూడండి. సో, 10:30కి స్టార్ట్ అయిపోయాము. మా కార్స్ ఇక్కడే పార్క్ చేసేసి ఊబర్ బుక్ చేసుకున్నాము. అక్కడ పార్కింగ్ దొరకటం కష్టం కాబట్టి టెర్మినల్ దగ్గర. అండ్ ఇదే కన్వీనియంట్ కూడా. సో, అందుకని. సో, ఇప్పుడు ఆక్లాండ్ ఫెర్రీ టెర్మినల్‌కి వెళ్తున్నాము. మేముండే ఇంటి దగ్గర నుంచి 8 కిలోమీటర్స్ అది. సో, ట్రాఫిక్‌ని బట్టి ఒక 25 మినిట్స్‌లో రీచ్ అయిపోతాము. సో, ఆక్లాండ్ ఫెర్రీ టెర్మినల్‌కి రీచ్ అయిపోయాము. మీకు బయట వ్యూ చూపిస్తున్నాను. ఇదే అనమాట ఫెర్రీ టెర్మినల్. సో, ఒక 10 మినిట్స్‌లో ఫెర్రీ ఉంది. ఇప్పుడు మేము అది క్యాచ్ చేయాలి. సో, నేను టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను అడ్వాన్స్‌గా ఒక 2 డేస్ ముందే. నేను పర్ పర్సన్‌కి $68 టికెట్ తీసుకున్నాను. అది డీల్ అనమాట. సో, యూ కెన్ గో, కమ్, ట్రావెల్ చేయొచ్చు దాంట్లో ఎనీ టైమ్. కాకపోతే ఏ రోజు బుక్ చేసుకున్నామో అదే రోజు చేయాలి. కొన్ని టికెట్స్ మీరు పీక్ అవర్స్‌లో ట్రావెల్ చేయకపోతే ప్రైస్ ఇంకా తక్కువ ఉంటుంది. అండ్ 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంటాయి. సో, యూ కెన్ చెక్ దట్ ఆన్‌లైన్. సో, ఇక్కడ లాస్ట్ 2 వీక్స్ నుంచి లాంగ్ వీకెండ్స్ అనమాట. అంటే సాటర్డే, సండే అండ్ మండే కూడా హాలిడే. సో, ఆల్రెడీ అప్పుడు బాగా క్రౌడ్ ఉంటుంది అని మేము అది స్కిప్ చేసి ఈ వీక్ వెళ్దామంటే, ఈ వీక్ కూడా వెదర్ చాలా బాగుంది కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది ఇక్కడ. జస్ట్ ఫ్యూ వీక్స్ ఇంక అంతే. సో ఎక్సైటెడ్ నేనైతే ఈ ట్రిప్‌కి. ఈవెన్ కరుణ్ కూడా. బికాజ్ కోవిడ్ తర్వాత అసలు మేము ఆక్లాండ్ దాటి ఎక్కడ వెళ్ళిందే లేదు. అండ్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ వాహికి ఐలాండ్ విజిట్ చేయబోతున్నాము. వి ఆర్ వెరీ ఎక్సైటెడ్. సో, మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలనమాట. కంపల్సరీగా. సో, బోర్డ్ అయ్యేటప్పుడు డెఫినెట్‌గా చెక్ చేస్తున్నారు అందరికీ. సో, ఆక్లాండ్ నుంచి వాయికి ఐలాండ్‌కి 40 మినిట్స్ అంట ట్రావెలింగ్ టైం. ఇన్ కేస్ ఒకవేళ సీ ట్రాఫిక్ ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే ఎక్స్ట్రా ఒక 10-15 మినిట్స్ పడుతుంది. అండ్ ఆక్లాండర్స్ ఎక్కువ వెళ్ళే ప్లేస్ అంట. లైక్ సిటీ లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి ఎక్కువగా ఇష్టపడి వెళ్ళే ప్లేస్ వాహికి ఐలాండ్ అంట. అండ్ అదే కాకుండా దాన్ని న్యూజిలాండ్స్ ఐలాండ్ ఆఫ్ వైన్ అని అంటారు. అక్కడున్న వైన్ యార్డ్స్ వల్ల ది బెస్ట్ వైన్ దొరుకుతుంది. సో, అందుకని. సో, ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆ ప్లేస్ ఆక్లాండ్ పోర్ట్ అనమాట అది. చాలా బాగుంది కదా వ్యూ ఇలా చూస్తే. అండ్ అదే కాకుండా ఆన్ ది వే మనకి ఆక్లాండ్ హార్బర్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. సో, సీ దేర్. చాలా బాగుంది వ్యూ అది. ఎటు చూసినా చాలా బాగుంది. అండ్ ఆన్ ది వే మనకి వాహికి వెళ్ళేలోపు చాలా ఐలాండ్స్ కనిపిస్తాయి అన్నమాట. మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే దాంట్లో నేను రంగిటోటో ఐలాండ్ గురించి చెప్పాను. మనం ఇప్పుడు దాని పక్క నుంచే వెళ్తాం అనమాట. చాలా క్లోజ్ నుంచి చూడొచ్చు దాన్ని కూడా. అండ్ కొన్ని ఐలాండ్స్ ఏంటంటే మనకి ప్రైవేట్ బోట్స్ ఉంటే వెళ్ళి యూ కెన్ విజిట్ తప్ప అక్కడ అసలు అంటే హ్యూమన్ ఎవరు ఉండరనమాట అసలు అక్కడ. అండ్ చాలామంది ఫిషింగ్ కోసం కూడా వచ్చారు. సో, సీలో అక్కడక్కడ ఇలా బోట్స్ ఆపేసుకొని ఫిష్ చేస్తూ అలా కూడా చూసామన్నమాట చాలా. సో, యాహ్! అదే నేను చెప్పిన రంగిటోటో ఐలాండ్. అండ్ కొంతమంది వాళ్ళ ఓన్ కార్స్ తీసుకురావడానికి ఇష్టపడతారు అక్కడ ట్రావెల్ చేయడానికి వాహికి ఐలాండ్‌లో. సో, దానికున్న ఒకే ఒక ఆప్షన్ సీ లింక్ అనమాట. సో, అది మనం హాఫ్ మూన్ వే నుంచి ట్రావెల్ చేయాలి. అండ్ దాని టికెట్ వచ్చేసి $150 ఉంది అరౌండ్.
సో, ఈ టికెట్ ప్రైజెస్‌లో నాకు $68 డీలే బా అనిపిచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం. మనకక్కడ రూట్స్ తెలీదు. ఆఫ్‌కోర్స్ జీపీఎస్ పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ అక్కడ ప్లేసెస్ ఏది ముందు, ఏది వెనక మనకేది తెలీదు ఎలా చూడాలి అనేది. అదే ఇలా మనం ఎక్స్‌ప్లోరర్ బస్‌లో వెళ్తే నాకు తెలిసినంత వరకి లేదా టూర్స్, గ్రూప్ ఉండి టూర్స్ అయితే ఓకే. లేదు ఇలా కపుల్‌లాగా వెళ్తున్నాం అంటే నాకు తెలిసి ఈ బసెస్ అనేది చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బెస్ట్ ఆప్షన్ కూడా డెఫినెట్‌గా. ఎందుకంటే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ఫస్ట్ ఏది, ఎక్కడ, ఏంటి తెలుస్తుంది. మేబీ సెకండ్ టైమ్ విజిట్ చేస్తే అప్పుడు మనకు కొంచెం తెలుస్తుంది. ఏది ఎక్కువ చేయాలనుకుంటున్నామో తెలుస్తది కాబట్టి చూడాలి, చెయ్యాలి అని. సో, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఆన్ ది వే చాలా ఐలాండ్స్ కనిపిస్తాయి అన్నాను కదా! సో, ఇది వన్ ఆఫ్ ఇట్ అనుకుంటా. ఎంత బావుంది చూడండి. సో, రీచ్ అయిపోయాము వాహికి ఐలాండ్. కనిపిచ్చేదే అనమాట. 40 మినిట్స్‌లో వచ్చేసాము. ఐయామ్ సో ఎక్సైటెడ్. ఆక్లాండ్ నుంచి వాహికి ఈ జర్నీయే నాకు చాలా చాలా నచ్చింది. అసలు ఆ వ్యూస్ కానీ, వెదర్ ఆసమ్ ఉంది. నేను, కరుణ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు టు గో అండ్ ఎక్స్‌ప్లోర్ దిస్ ప్లేస్ ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్. సో, ఇప్పుడు మాకు తెలీదు ఇప్పుడు బస్ రెడీగా ఉంటుందా ఏంటి అని. అండ్ దెన్ వి ఫౌండ్ ఔట్ అక్కడ ఈ ఎక్స్‌ప్లోరర్ బసెస్ ఏదైతే ఉంటుందో ఇది గవర్నమెంట్‌ది అనమాట. సో, వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా అలా బోట్స్ పట్టుకొని ఉంటారు అని. బట్ యాక్చువల్లీ బస్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇలా వెయిట్ చేస్తున్నారు. సో, షీ ఈస్ గోయింగ్ టు బి అవర్ గైడ్ ఫర్ టుడే. సో, అదే అనమాట ఎక్స్‌ప్లోరర్ బస్ మేము బుక్ చేసుకుంది. సో, ఎన్ని సార్లైనా హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ అవ్వచ్చు దాన్ని. ఈరోజు మొత్తం మేము. సో, ఎవ్రీ 30 మినిట్స్‌కి ఒక బస్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ స్టాప్ అనమాట ఇది ఒనెర్వా విలేజ్ అని. దీన్ని ఓషన్ వ్యూ రోడ్ అని అంటారు. ఇక్కడ చాలా ఈటరీస్, మ్యూజిక్ మ్యూజియం అండ్ చాలా ఫేమస్ ఐలాండ్ జిలాటో ఐస్ క్రీమ్స్ ఉంటాయి. అండ్ దీన్ని ఓషన్ వ్యూ రోడ్ అని ఎందుకంటారో తెలుసా? ఇందుకోసం అనమాట. బికాస్ ఆఫ్ దట్ వ్యూ. ఎంత బాగుంది చూడండి. సో, మనం వాహికి ఐలాండ్‌కి టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మనకి టికెట్స్‌తో పాటు బ్రోచర్ అండ్ మ్యాప్ ఇస్తారనమాట. సో, దాంట్లో ఉన్న ప్లేసెస్ ఏవైతే విజిట్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ముందేది ఏంటి అనేది మనం ప్లాన్ చేసేసుకోవచ్చు అడ్వాన్స్‌గా. మేము అలానే చేసుకొని ముందు వైన్యార్డ్స్ చూడాలి అనుకున్నాం. సో, అందుకే ఇక్కడ దిగట్లేదు. ఇది 4th స్టాప్. ఇక్కడ మార్కెట్స్ ఉంటాయంట. 1 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో, వి గాట్ డౌన్ హియర్. ఈ మార్కెట్స్ చూడాలని ఇక్కడ సెల్ చేసేవి ఎక్కువ హ్యాండ్‌మేడ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఉన్నాయి. ఇలా ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లేస్‌కి గుర్తుగా ఏవైనా తీసుకురావటం నాకు, కరుణ్‌కి అలవాటనమాట. ఎనీథింగ్ అది ఏదైనా అవ్వచ్చు. సో, దానికోసమే వెతుకుతున్నాము. అలా స్పెషల్‌గా ఏం దొరుకుతుందా అని. గెస్ వి ఫౌండ్ ఈ షెల్స్ ఉన్నాయి కదా! ఇది ఎక్కడ న్యూజిలాండ్‌లో వెళ్ళిన బీచెస్‌లో ఈ షెల్స్ కలెక్ట్ చేస్తాం నేను, కరుణ్. సో, ఇవి చూడంగానే ఇప్పుడు ఏదైనా ఒక పీస్ తీసుకోవాలి అని. బట్ సంథింగ్ స్మాలర్. సో, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయన్నమాట. అండ్ దేర్ ఈజ్ ఎ స్టోరీ ఆల్సో బిహైండ్. లైక్ నేను హాఫ్ షెల్ లైక్ యూ కెన్ పెట్ మీ అన్నట్టుగా దాని మీద రాసి ఇఫ్ యూ కెన్ సీ పెట్ షెల్స్ దే జస్ట్ $2. సో, అవి తీసుకున్నా నేను. వెరీ క్యూట్.
అండ్ టు మై సర్ప్రైజ్ టామరిన్ చట్నీ అంట. అది కూడా ఇక్కడ చేసింది. అసలు ఇక్కడ చింతకాయలు అనేది నేను చూడలేదు. సో, చాలా క్యూరియాసిటీ తోటి అడిగాననమాట. అసలు మీకు చింతకాయలు ఎక్కడ దొరికాయి అని. అండ్ అవి థాయిలాండ్ నుంచి వచ్చిన చింతకాయలతోటి ఇక్కడ వాళ్ళ కమర్షియల్ కిచెన్‌లో తయారు చేసిన చట్నీ. అండ్ నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బావుంది. అంటే మనం పెట్టుకునే చింతకాయ పచ్చడి అలా కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంది. కానీ చాలా చాలా బావుంది. వాహికి వెళ్ళినప్పుడు కనుక మీకు ఈ చట్నీ కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి తీసుకొని. చాలా అంటే చాలా నచ్చుతుంది ఖచ్చితంగా. 300 ఎంఎల్ $10 అండ్ 500 ఎంఎల్ వచ్చేసి $15 అంట. సో, ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి స్టోనీ రిడ్జ్ వైన్యార్డ్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ దిగి ఒక 5-10 మినిట్స్ వాక్ ఉంటుంది లోపలికి మనకి. అక్కడికి బస్సెస్ ఏది అలో చేయరు. ఓన్ వెహికల్స్‌లో వస్తే మాత్రం వెళ్ళొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇండియన్ ఐడల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడిక్కడ ఓం అని, ఇలా గణేష్. సో, అందుకని మేనేజర్‌తో మాట్లాడాను. లైక్ వై ఈజ్ ఇట్? ఏంటి స్పెషల్ అని అడిగితే, ఎందుకంటే ఇది మన ఇండియన్ ఓనర్ కాదు ఖచ్చితంగా తెలుసు. అందుకనే అడిగితే ఎవరైతే ఈ ప్లేస్ ఓనర్ ఉన్నారో స్టీఫెన్ వైట్ అని, తనకి యోగా అంటే చాలా ఇష్టం అండ్ ఇండియా అంటే చాలా చాలా ఇష్టం అంట. సో, అది ఆ లవ్ అనేది రిజెంబుల్ అవ్వాలి అని ఇలా ఇండియన్ ఐడల్స్‌ని పెట్టుకున్నారు. అండ్ అదే కాకుండా అక్కడ స్టాఫ్ అందరికీ వీక్లీ ట్వైస్ యోగా అంట. ఫ్రీ క్లాసెస్ ఉంటాయంట ప్రతి ఒక్కళ్ళకి. సో, దట్స్ హౌ మచ్ హీ లవ్స్ యోగా. ఇంట్రెస్టింగ్ కదా! మీలో ఎవరికైనా ఈ విషయం ఉందో తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఆలివ్ ట్రీస్ అంట ఇవన్నీ. కొంచెం ఫర్దర్ డౌన్ వెళ్తే అక్కడ గ్రేప్స్ తోటలుంటాయన్నమాట. బ్లాక్ గ్రేప్స్‌ది. ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత బావుంది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది తెలుసా? నాకు తెలీదు ఇఫ్ ఐయామ్ డూయింగ్ జస్టిస్ ఇన్ టేకింగ్ ద వీడియో ప్రాపర్‌లీ. బట్ చాలా చాలా బావుంది. చాలా ప్లెజెంట్‌గా. మీకు వైన్ అండ్ ఆలివ్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్‌గా టూర్స్ బుక్ చేసుకోండి. ఇలా వైన్యార్డ్స్‌లో కానీ లేదా ఆలివ్ గురించి అంటే ఎస్టేట్స్ ఉంటాయి. సో, చాలా బావుంటుంది. టూర్స్‌లో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రీమియం వైన్ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. మేము ఇలా ఇదంతా తిరిగామనమాట. చాలా బావుంది. అంతా నెట్స్ కట్టారు. మేబీ బర్డ్స్ గురించి అయ్యుంటుంది. వాహికి ఐలాండ్‌లో బెస్ట్ వైన్యార్డ్స్ అంటే నేను చూసిన దాన్ని బట్టి నేను పిక్ చేసుకుంది మడ్ బ్రిక్, కెనడీ పాయింట్ అండ్ స్టోనీ రిడ్జ్. మస్ట్ విజిట్ ఈ 3. అండ్ స్టోనీ రిడ్జ్ పక్కనే ఇలా వైల్డ్ ఆన్ వాహికి అని కొన్ని గేమ్స్, అడ్వెంచర్స్ టైప్‌లో ఉందన్నమాట ఒక ప్లేస్. సో, ఈ ప్లేస్‌కి గ్రూప్‌గా వస్తే చాలా బావుంటుంది. అట్‌లీస్ట్ లైక్ 5-6 పీపుల్ అలా. ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ క్లే బర్డ్ షూటింగ్ అని, ఆర్చరీస్ ఇలాంటివి. ఫ్రీ స్టఫ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వాలీబాల్, లైక్ శాండ్ బ్యాగ్స్, లేకపోతే జెయింట్ చెస్ ఇలాంటివి. సో, గ్రూప్‌గా రండి డెఫినెట్‌గా. గ్రూప్‌గా వస్తున్నారంటే మాత్రం దిస్ ప్లేస్ ఈస్ రియల్లీ రియల్లీ గుడ్. అండ్ అదే కాకుండా అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో మ్యూజియం ఆఫ్ వాహికి అండ్ వాహికి ప్రిజన్ కూడా ఉంది. సో, అవి కూడా చూసామన్నమాట. సో, వీఆర్ బ్యాక్ ఇన్ ది బస్. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్‌కి వెళ్తున్నాము. అది ఒనేటాంగి బీచ్ అంట.
అండ్ అక్కడ చాలా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, లంచ్కి బాగుంటుంది సీ వ్యూ తోటి అని చెప్పారు మా గైడ్. సో వీఆర్ గోనా ట్రై దట్. వచ్చేసాము. తను చెప్తుందనమాట ఏ రెస్టారెంట్స్ బాగుంటాయి ఏంటి అని. సో మా గైడ్ చెప్పినట్టే రెస్టారెంట్ అండ్ వ్యూ చాలా బాగుంది సీ వ్యూ తోటి. అండ్ కంప్లీట్లీ ప్యాక్డ్ ఉంది. అండ్ కొన్ని అవైలబుల్ ఉన్న టేబుల్స్ కూడా రిజర్వ్డ్ అయిపోయాయి. No direction, no. Yeah, like a complete unknown. It's like an old stone. So luckily we found the table, sea view toti. So we enjoyed the live music, food and the view. సో ఇది వాహికి ఐలాండ్కి బిగ్గెస్ట్ బీచ్ అంట. స్ట్రెచ్ ఆఫ్ 1.87 కిలోమీటర్స్ తోటి. ఇది గోల్డెన్ శాండ్ అంటారు. అండ్ ఇఫ్ యూ కెన్ సీ లైక్ క్లీనెస్ట్ వాటర్. చాలా చాలా బాగుంది. అండ్ వీఆర్ బ్యాక్ ఆన్ ద బస్ టు అవర్ నెక్స్ట్ స్టాప్. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అనమాట బస్లో కూడా. సూపర్ ఫన్. అండ్ ఇప్పుడు ఓనెర్వా విలేజ్కి రీచ్ అయిపోతున్నాము, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టాప్. మేము దిగలేదు కదా అప్పుడు. సో అది ఐలాండ్ జిలాటో కంపెనీ, ఎస్, ఈ ప్లేస్ కోసం అనమాట మెయిన్ ఇప్పుడు మేము ఇక్కడ ఆగింది. అండ్ మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మేము ట్రై చేసింది వాహికి హనీకోమ్, అది చాలా ఫేమస్ అంట. సో అది అండ్ కుకుంబర్ మింట్ అని ఒకటి ట్రై చేసాము. యాక్చువల్లీ అది బాగాలేదు. వాహికి హనీకోమ్ చాలా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఒక 20 minutes వాక్ చేసుకుంటూ ఫెరీ టర్మినల్ దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ బస్ కోసం వెయిట్ చేయలేదు, కావాలని వాక్ చేసాము. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్. ఆబ్వియస్లీ కొన్ని అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి, మేము దానికి ప్రిపేర్డ్గా రాలేదు కాబట్టి అవి చేయలేదు. బట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా చేయండి. మేమైతే తప్పకుండా సెకండ్ టైం వద్దాం అనుకుంటున్నాము కేవలం అవి చేయటానికి. సో ఫెరీ కూడా రెడీగా ఉంది. వీఆర్ గోయింగ్ అనమాట ఇప్పుడు బ్యాక్ టు ఆక్లాండ్. అండ్ అనౌన్స్మెంట్ ఏం చెప్తున్నారంటే బికాజ్ అక్కడ అమెరికాస్ కప్ ఛాలెంజ్ అది జరుగుతుంది, ఫైనల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ సీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట ట్రాఫిక్ది. సో అందుకని 40 minutes పట్టేది 1 hour పట్టొచ్చు అని ముందే చెప్తున్నారు. ఈ 1 day టూర్ మాకు మంచి ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్స్ ఫెరీ ట్రావెల్, వైన్యార్డ్ విజిట్స్ ఆర్ దట్ ఆసమ్ లంచ్ విత్ సీ వ్యూ అండ్ దోస్ బ్యూటిఫుల్ బీచెస్. మీకు ఈ వీడియో నచ్చిందా, చూసి ఎంజాయ్ చేశారా? అయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ చాలా రాబోతున్నాయి, చాలా ట్రావెల్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ your love and support. I'll see you all very very soon again. And don't forget to leave your comments. I love hearing from you.